జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో ఒక మెకానిక్ తన కష్టార్జితంతో ఈ బైక్ తయారు చేయడం జరిగింది. తను చేసిన వృత్తిలోనే నైపుణ్యత ఏర్పరిచి తాను తోటలకి రైతుల వద్దకి తీసుకువెళ్ళే మోటార్ కానీ తీసుకువెళ్ళడానికి పెట్రోల్ బండి కష్టమవుతుందని తన నైపుణ్యంతో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయడం జరిగింది. తన మాటల్లోనే విందాము, రండి. నమస్కారం, శాలిన్ కుమార్. స్థానికంగా మోటార్ వైండింగ్ మెకానిక్గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్ బండి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేనే సొంతంగా ఒకటి తయారు చేసుకోవాలని అనుకున్నాను. గతంలో ఒక చెత్తకు కూడా తయారు చేశాను. ఇప్పుడు సొంతంగా నేనే నడుపుకుంటా అని చెప్పేసి ఒక ప్యాషన్ ప్లస్ పాత బైక్ని కొత్తగా ఈవీగా మార్చేశాను. దీనికి నేను 60 వోల్ట్ బ్యాటరీ 2.5 కిలోవాట్ మోటార్ని అమర్చాను. ఇది 80 స్పీడ్తో పాటు 180 కిలోమీటర్ల మైలేజ్తో పరిగెడుతుంది. ఇది ఎన్ని రోజులు బైక్ ఇట్లా ఇద్దరు రావాలి. ఇది ఎన్ని రోజులు కష్టపడితే ఈ బండి తయారు చేయడం జరిగింది? నేను 3 నెలలు సమయం పట్టింది. దీనికి ఏమేమి వస్తువులు వినియోగించారు? కొత్త బండి ఇది అంటే వస్తువులు కొత్తదా లేకపోతే పాత వెహికల్కి మీరు తీసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేశారా? లేదండి, అన్ని కొత్త వస్తువులే. కాకపోతే ఫిట్టింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా అయింది. దానికి తగ్గట్టు బాడీని డిజైన్ చేసి మళ్ళీ రీమోడలింగ్ చేయాలి. అంటే మొత్తం వెహికల్ మొత్తం సామాన్ అంతా గుర్త తీసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది కిలోమీటర్ అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? దీని ఛార్జింగ్ సమయం వచ్చేసి 3.5 గంటలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల దాకా మైలేజ్ వస్తుంది. అయితే రైతులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో వచ్చిన ఈ బైక్ అంది పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసినా కానీ ఈ కష్టపడి ఈ మెకానిక్ తన స్వశక్తితో దీన్ని కనుగొనడం జరిగింది. ఎవరైనా కావాలన్నా కానీ చేసిస్తా అని అంటున్నారు. ఇబ్రహీంపట్నం T9 న్యూస్ హరీష్.